హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. ఈరోజు నేను డే అంతా ఏం చేస్తాను, ఏమేమి పనులు చేస్తానని చూపిస్తాను. ఇందాకే టిఫిన్ తినడం అయితే అయిపోయింది. ఇంకా ఈ పాత్రలన్నీ అయితే తోమాలి. ఇవన్నీ నేను డైలీ నేనే క్లీన్ చేసుకుంటాను. అన్నీ నేను ఏమేమి చేస్తాను అనేది నా పనులన్నీ నేను చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తూనే ఉండండి. నాతో పాటు మీరు కూడా నేను చేస్తాను, మీరు చూడండి. అందరూ చేసుకునేది, కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను.
చెప్పాను ఇవ్వనన్నాడు చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈరోజు నేను సాటర్డే కదా, అయితే మా వారికి అయితే ఫాస్టింగు. నేను ఇంకా బీరకాయ పచ్చడి అండ్ వంకాయ కర్రీ చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. నేను చేసే విధానము, అంటే మా అమ్మ నేను చిన్నగా ఉండగా బీరకాయ పచ్చడి ఎలా చేసేది అలా చూపిస్తాను మా అమ్మ పద్ధతిలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇగో చూడండి, నా దగ్గర ఒక మూడు బీరకాయలు ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయి కదండి కూరగాయలు అయితే, నా దగ్గర ఒక 3 ఉన్నాయి. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు అన్నీ అయిపోయినాయి. 1 వీక్ అవుతుంది, చూసారు కదా అప్పుడే. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి చూడండి, చాలా ఫ్రెష్గా బాగున్నాయి, నిన్నే తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే అయిపోయినాయి నా దగ్గర కూరగాయలు. వంకాయ కర్రీ అండ్ నేను బీరకాయ పచ్చడి నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడైతే మనం వీటిని చేసుకొని తోడాలు బాగా క్లీన్ చేసుకుందాము. నేను ఎప్పుడు మీకు ఇవన్నీ క్లీన్ చేయడము ఇవంతా ప్రాసెస్ చూపించలేదు కదా. అయితే ఈరోజు దీన్ని నేను ఓన్లీ కర్రీ చేయడం మాత్రమే చూపించాను, దాని వెనకాల ఎంత ప్రాసెస్ అనేది ఎప్పుడు చూపించలేదు. ఈరోజు చూపిస్తాను. జస్ట్ కర్రీయే కాకుండా అంతకంటే ముందు నేను ఏమేమి చేస్తాను, ఎన్ని చేసుకోవాలి అనేది చూపిస్తూ ఉంటాను. చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, వంట అంటే తొందరగా అంత ఈజీగా అయిపోదు కదా. ఏదైనా అంతే, మనం చేసే కొద్దీ చేస్తూనే అయిపోతూ ఉంటుంది. ఏదైనా సరే మనకు ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఎప్పుడూ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కిచెన్లో, అవ్వదు అస్సలు. చూడండి, అసలు డే అంతా ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కాదు, కాస్త కూడా టైం ఉండదు. ఈరోజు సాటర్డే కదా, పిల్లలకు కూడా సెకండ్ సాటర్డే ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాను. ఇంతవరకు చూడండి, పొద్దున్నే పూజ అయిపోయింది. నేను పూజ అయిపోయిన తర్వాత నా పనులన్నీ స్టార్ట్ అవుతుంది డే అంతా. ఫస్ట్ నేను అమ్మకి పూజ చేసుకోవాలి, అదే అండి అమ్మవారికి. ఇంకా నేను అమ్మనే పిలిచేసుకుంటాను. ఫస్ట్ పూజ అయిన తర్వాతనే ఏదైనా పని స్టార్ట్ చేస్తాను. అంటే ఈరోజు నేను జస్ట్ దేవుడు రూమ్లో అంత క్లీనింగ్ అనేది చేశాను. అండ్ మా వారే పూజ చేస్తారు సాటర్డే. అని తులసమ్మ దగ్గర మాత్రం నేనే పెట్టేసుకుంటాను. చూడండి, పచ్చిమిర్చిలు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చాలా కారంగా ఉన్నాయి పచ్చిమిర్చి, అందుకనే. అంటే ఇక వంకాయలోకి మనకు చట్నీలోకి 2 కావాలి కదా. ఇంకా టమాటాలు కూడా క్లీన్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్, సో ట్రై చేయండి మీరు కూడా. అయితే కరివేపాకు, నేనైతే కరివేపాకు బాగా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్త్కి మంచిది కదా, కంటికి కూడా మంచిది. ఇక జుట్టు అయితే అంత పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్, నాకు చిన్నగానే ఉంటుంది. జుట్టు కోసం అయితే చెప్పను, హెల్త్ కోసం అయితే చెప్తాను. అంటారు కదా హెల్త్కి మంచిదని. ఇంకా మనకి ఇదండి, ఇప్పుడండి సిటీలో అంటే తప్పదు కదా, మనం మార్కెట్లో తెచ్చుకోవాల్సిందే. ఊర్లలో అయితే మాత్రం ఇంటి ముందే ఇట్లా ఎంత గుబ్బుగా ఇట్లా చెట్లు ఎంత బాగా వస్తాయి కదా ఫ్రెండ్స్, మాకైతే మస్తు అనిపిస్తుంది. అదైతే స్మెల్ కూడా మస్తు ఉంటుంది. ఇక ఏం చేస్తాం, తప్పదు. ఏదైనా సరే విలేజ్లలో మనకు న్యాచురల్గా దొరుకుతుంది, కానీ ఇప్పుడు ఊర్లలో కూడా ఏం న్యాచురల్గా దొరుకుతలేదు ఫ్రెండ్స్, అన్నీ మందులు వేసి పెంచడమే, అంత ఆర్గానిక్ అంతేం లేవు. కాకపోతే మనము ఇలా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తెంపుకొచ్చి అమ్మిన వాటిని తీసుకుంటాం సిటీలో. కాకపోతే అక్కడైతే ఒకటి ఏంటిదంటే అప్పటికప్పుడు కొంచెం కోసినవి, మందులైనా ఏవైనా సరే తప్పదు కదా, అప్పటికప్పుడు కోసినవి కొంచెం మనం తెచ్చుకుంటూ ఉంటాము. బాగుంటుంది టేస్ట్ కూడా, అప్పటికప్పుడు కోసిన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఇలా అన్ని డస్ట్ అనేది ఇందులో ఇక్కడే కవర్లో ఇలాగే వేసేసుకుంటాను. చూడండి, నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు, ఎందుకంటే నేను ఒకటేసరిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనుకో, ఇక మనకు వీడియో పర్పస్గా కానీ చేస్తుంటే కూడా నార్మల్గా అయినా ఒకేసారి అందులో గబగబా వేసేసుకోవచ్చు. వేరే పని చేసుకుంటూ అయినా సరే మనం తొందరగా అయిపోతుంది.
ఇవన్నీ ఇలా రెడీ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మనము ఏదైనా మీకు జస్ట్ నేను ఒక 5 minutes 10 minutes వీడియో మాత్రమే చూపిస్తాను రోజు. కాకపోతే దాని వెనకాల మనకు ఒక 1/2 hour 1 hour టైమే పడుతుంది. ఎందుకంటే మనకు క్లీనింగ్కు ఇంకా మధ్య మధ్యలో ఎన్నో పనులు. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు మా వీడియోస్కి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో బయట డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. రోడ్కే కదా, చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట రోడ్డు. చూడండి, ఇప్పుడు వంకాయలు కూడా తెప్పిస్తున్నాను. ఇక్కడే డస్ట్ అనేది పెట్టేసుకుంటూ ఉంటాను. చూడండి, ఇలా నేను ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. వంకాయలు, బీరకాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ అనేది తీస్తాను. అది కూడా ఎందుకంటే ఆనియన్ ఓన్లీ ఒక వంకాయలోకే కదా, ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ నేను కట్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నీట్గా కడుక్కొని ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇందులో సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను ఎలా చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.